హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్షి పెట్టి 5 9 దినముండి చేరి 10 చిన్న కర్మ 11 పెద్ద కర్మ. అప్పుడు భార్య భర్తలు ఒక్కసారి ప్రాణం వెళ్ళిపోయింది. ఇద్దరు కొడుకులు తల నీరాలు తీసుకున్నారు. చిన్న కొడుకు శివశీల రాజుది ఏ గుడికాడి పోయి ఎక్కడ పోయి తల నీరాలు తీయలేదు. అమ్మయ్య పేరు మీద తల నీరాలు తీరు అందుగా కాబట్టి మరి అవ్వయ్య రాదు సంపాదిస్తే కొడుకు తినే హక్కు, మరి అప్పు చేస్తే కొడుకు మరి కట్టే హక్కే. అప్పుడు 2 పిల్లలు అనుకున్నారు. తమ్ముడా మనం రాజ్యం వేలుకున్నాం, దేశం వేలుకున్నాం. ఆ పిల్లలు అన్నప్పుడు అన్నా మనం ఇప్పటికప్పటికి అన్నాడు. మరి వీరే పిల్లలు అంటే మనం లేదండి ఇప్పటికప్పటికి అన్నారు. ఈయన పిల్లలు ఉన్నాం కాబట్టి మనం రాజ్యం వేలుకుంటాం, దేశం వేలుకుంటాం. అన్నా ఇంటికాడ మన చెల్లె ఉన్నది, మన తమ్ముడు ఉన్నాడు. మరి తమ్ముడు తీసి మన భార్య చేతిలో పెట్టి, చెల్లెలు తీసి మన భార్య చేతిలో పెట్టి హత్తిని గాలికి వెళ్ళిపోదాము. ఉన్న బుద్ధి నాలో ఉన్నది. నేను రాజ్యం అయితే నువ్వు పిల్లగాళ్ళు ఆది చేసినావు. సరే పర్వాలేదు తమ్ముడా, మరి 2 పిల్లగాళ్ళు తీసి నా భార్య చేతిలో పెట్టి వస్తాను. అయ్యో అది నారాయణోడా నాయన ఉండే పనికి నీ కట్టవాడు కూడా దీవని దిక్కువాడు రాదే. ఇద్దరు పిల్లలాడగా పిల్లలు భార్య వేడి కట్టడా భార్య వేడి కట్టడా ఓ దేవుడు నారాయణుడా దగ్గర కాదు, అది అయితే ఇది అయితే
పెట్రా పెట్రా అంటే పెట్రా పెట్రా అంటే మీది పెట్టకున్నా మీది పెట్టకున్నా కిందిదాన్ని పెట్టాలి ఓ పూలా కులవది ఓ కులవది తిన్నదానికి నాకేం చెప్తారు తిన్నోళ్ళ పండులు పని పోతారా బగ్గ తిన్నాక వంటలు కానీ పనికే పోడు లంజలు కట్టవా అని ఇట్టురావా మంచిగా తిన్నారు పన్నారు ఇక ఓ పూలా పూలా ఓ పూలది ఓ పూలది ఎత్తారు పూలా ఊరుడన్నా పోతుందండి అయ్యో అప్పటల్లా అయిందేమే అయ్యో రెండు పొక్కలు పడిచినాయి ఆమె రెండు పొద్దులా అయ్యో ఏంది ఎవరు కావచ్చు ఎవరి మీరా మా అత్త మా లక్ష్మణ్ మేము ఏడతాను లాజపడికి ఎవరైనా వాడుకో ఎవరి మీరా ఆయన లేడు మా పడికి రా మా పడికి వచ్చి ఏం చెప్తారు మా ఆయన లేడు మాట ముచ్చలకు మా పడికి రాపో పులవది నీ భర్త వచ్చిన బయటికి వెళ్ళు అక్క మన మన నాయన మాట పడతానే ఇక్కడ అందించుకోరాలి గర్వలు ఆయన ఆయన మాట వాళ్ళు వినొస్తాను మన ఆయన లెక్క ఆయన మాట వాళ్ళు వినొస్తాను కదా మనం చేసుకున్నాం నీకా భర్త మీ అక్క నాకే నాకున్నారు ఆయనకున్నారు ఇద్దరుకున్నారు పులవది దాని మౌడు నా మరిది లేడా ఓ పులా నాడు లంజే నాడు ఇప్పుడు ఆయుధం ఇవాళ బాగా చుర్రతికి వెళ్తాడు ఇంత ఇంత నిమ్మలం లేదు నన్ను చూడండి గంటుండడు గడియాగడు ఓ నన్ను చూడండి అస్సలే ఉండడు నేను దొంగ బాడుకో నేను చూడండి అస్సలే ఉండడు రా ఏ వస్తా నాగు వస్తున్నా చిట్ట పొట్ట చిన్నకులకు
గోళీలు వాడంగా బతిర వాడాలి అదే బతి పెట్టినా బతి నాకు ఎరికేది అదే బతి గోలి బతి ఎరికేది గోలి బతి ఏ బతిలే కాబట్టి పాడు గుండి పెడతాను నిన్నటికన్నా ఎక్కువ లంచే నిన్ను కోచి పారేస్తా ఎత్తేసుకున్నది అమ్ముతా మొత్తం విమానం మోగాలే కొడతానో బాగా ఉరికిపోయి బాగా పడతా కొట్టకపోతే నీ నోట్లో ఉచ్చపోతుందా చెప్పు సమా ఇట్లా అన్నాక కొడతారు ఎవరన్నా చేసుకున్నాం చేతుల పానం చేతుల కొట్టు కొట్టరా కొట్టు కొట్టు అట్లా కాదు కొట్టుదా కొట్టుదా కొట్టు కొట్టుడే నా అమ్మగారింటికి మీరు సురుగును పులిగట నేనందుకుంటాయి సభ్యత మీరు సురుగున ములిగట నేనందుకుంటాయి సభ్యత నేను మూలకున్న చుట్టుగట్ట నేను అందుకుంటా మొక్కలు దూరుతా మూలకున్న చుట్టుగట్ట నేను అందుకుంటా మొక్కలు దూరుతా అనుకుంటావా మీరు ఉప్పుగారు నిందలేదా ముది మీద మిసం లేదా ముల మీద ములతాడు లేదా ఆడదానికి అనుమానే పాత రోగం అన్నరే అనుమానం పెట్టుకొని అమ్మగారింటికి పోతావా నేను మొగోని కాదు ముది మీద మిసం లేదా మొగతం మొగోని అనుకుంటలేదా నేను ఉప్పుగారు నిందలేనా నీ అమ్మగారింటికి నేను మొగోని పరువు ఎందుకు అని అలా మొగోని పరువు కాపాడాలని నేను ఎంతగాని కాపాడ గాని నా మాట నీకు అసలే అదైతలేదు ఎందుకంటే మొగోడు కదా మొగోని పరువు అనుకున్నా నేను ఎంతైనా కానీ నీ లెక్క నేను ఉప్పుగారం తింటలేనా నేను ఆడిదాని కాదా కంచె పడితే ఇంట్లో పడ్డట్టే నా కంచెనే పడద్దు నువ్వు మొగోని దాన్ని మాట కాదంటే నేను ఊపుకుంటే నీ ఆడిదాన్ని కాదా నువ్వు బొంబాయిలో
వాళ్ళు ఎప్పుడు అయితే 73 అయ్యో 70 కూకమంటే మళ్ళీ పనిమాటలే మాట్లాడాలి పనిపాటు అంటే పనిమాటలు ఏమంటారు పండుగ పనవడం వాళ్ళు ఏమన్నారు అట్లా కాదు వాడతాం మా అమ్మాయి చచ్చిపోయింది కదా మా మామ చచ్చిపోయింది కదా మీ మామ అయితే చచ్చిపోయింది కదా మా బాపు మీ మామ మీ బాపు మా మామ మా బాపు చచ్చిపోయింది కదా అంటారా ఏయ్! చెత్. ఎక్కడ ఎట్టలో బగ్గ తెలుసు బగ్గు బగ్గు అనాల బెంచ్ పంచల కానీ ఏం లేదు పండు కొడుకునే ఫైటింగ్ అయితే ఏ పనులు కొడితే ఫైటింగ్ కాదా కాదంట నీ అబ్బాయి వేసిన వాళ్ళు మర్చిపోతారు తిన్నోడు ఆర్జ్ చేస్తాడు రేకాంప మంచిగా ఉంటదా రేకాంప అద్దా ఈ కాడికి వెళ్ళి నువ్వు తల్లి అన్నట్టు నీ తల్లిని అన్నట్టు మా తమ్ముడు శివసేన రాదు మా చెల్లె శివనీలా మరి కళ్ళ పాపం లెక్క సాదుకోవాలి మన పసిపిల్లలు కాబట్టి మన కొడుకులు లేరు బిడ్డలు లేరు కాబట్టి వీళ్ళే కొడుకులు వీళ్ళే బిడ్డలు లెక్క సాదుకోవాలి కచ్చిరికాడి రాజ్యం వెళ్త దేశం వెళ్తే ఇంటికాడ పిల్లలు పైలం ఇంకా అలాంటినా నేను తాగనే అన్నా నేను కొడుకులే నేను కొడుకుల్లా అన్నా నేను బిడ్డలే నేను బిడ్డలుగా అన్నా నేను 10 మంది బిడ్డలే నేను 10 మంది మింజలు బాబు వెళ్ళగొట్టు 10 మంది బిడ్డలు ఉంటారు ఇచ్చా మరి ఎందుకు తను మధ్య ఇంకోపోతే నేనేం చేసిన ఎవరో మొగలి సాడు వచ్చిన ఉంచుకోపోతా మొగల్లో ఓటుకుంటారా చూపెట్టిపోతా అయితే మంది మొగళ్ళకు పోతే ఊకుంటారు అంగవేసి చంపుతారు అందరూ ఏమంటారు చూపెట్టి అయితే కానీ ఆమె పెద్దమైనా అది నాకు డౌట్ రాలేదు కానీ ఎందుకంటావా అయితే ఇంట్లో ఉంటే మొగలికి మీసాలు ఉండాలి గాడి దానికి ఉంటాయా గాడి దానికి మీసాలు ఉంటాయా లంచ పీకై 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 లంచ పీకై ఈ పీకేసేది కావు ఇది మా అవ్వని అడిగిన ఏమని అవ్వ నాకేంటది కథ లెక్క మీసాలు వస్తాను నేను మా అవ్వని అడిగిన అడుగుతావు అడిగిన అడుగుతా అన్నయ్య మా అవ్వని అంటే బిడ్డ నువ్వు బలం కార్తెలు విత్తము అన్న అంటే బలం కాస్తాడు ఏ కాస్తే బలం కార్త అంటే మా అవ్వని అంటే బలం కార్త ఏం కార్తావు అని అన్న బిడ్డ బిడ్డ నువ్వు రోజు విట్టినవు లోకాల్లో రోగాలు వస్తానే ఇంకేం తప్పు లేదు అంటే రోజే వచ్చావు నీ మొగడే కార్తీలో వచ్చింది నేను మా అత్తను కూడా అడిగిన ఆంటీ ఆంటీ అత్తమ్మ అత్తమ్మ ఇత్తమ్మ ఇత్తమ్మ అత్తమారు అదే అత్తమ్మ 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 మరి నీ కొడుకు ఏ కార్తెలో పుట్టిండవా అని నేనన్నా మా అత్త అన్నది మా అత్తని అన్నది అంటే ఓ కొడలు కొడలు నేను కన్నది నేను తక్కువ చెప్తాను నీకు నేను చిత్తకార్తె చదువుకుంటాడు లంచే చిత్తకాస్త అంటే కుక్కలు అంటే ఏంటంట ఈ లంచే 4ంటికి ఫోన్ చేసి కథలు అడుగుతున్నాను అలా నేను వేరే వాళ్ళతో పోవాలని అంటది ఆదికే ఉండదు కానీ అదే లచ్చపడక వాడవట్లేదా అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చిందా అనుకున్నా అంతతుండే అనుకుంటాను అది దంగది అబ్బో దున్నపోతు సరే ఇద్దరు పిల్లగాళ్ళ చూడు భార్య చేతులు పెట్టిరు పిల్లగాడు భారం చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.